ఇవాళ మన ప్రకటన గ్రంథమే ధ్యానం చేస్తున్నాం కొన్ని నెలలుగా. అయితే లాస్ట్ వీక్ ఒకవేళ ఎవరైనా మిస్ అయితే అదంతా నేను గుర్తు చేయను, కానీ మనం 19వ అధ్యాయము 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసాం. 5 మెయిన్ పాయింట్స్ అని చెప్పాను నేను. అంటే మీరు బైబిల్ స్టడీ ఫర్దర్గా చేయాలనుకుంటే ఇవే మెయిన్ థీమ్స్ కాదు, కానీ ఆ రీతిగా మనం చూడొచ్చు. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దిస్ ఇస్ ద ఓన్లీ వే యూ అప్రోచ్ దిస్ బుక్, బట్ దిస్ ఇస్ వన్ వే ఆఫ్ అప్రోచింగ్ ఇట్. అందులో మొదటి 10 వచనాలు 19వ అధ్యాయం, ఇది లాస్ట్ వీక్. అండ్ ఈ వీక్లోకి మనం ఇప్పటి వర్తమానంలోకి వెళ్ళిపోదాం ఒక 2 నిమిషాలు. పరలోకం ఆనందించటం మనం చూసాం. ఎందుకు? పెళ్లి కుమార్తె సిద్ధపడింది. ప్రైజ్ గాడ్, ద చర్చ్, ద బ్రైడ్. దాని తర్వాత యేసు ప్రభు వారి పరిపాలన అదే కొనసాగుతుంది ఇప్పుడు. ఇప్పుడంటే లిటరల్గా కాదు, భవిష్యత్తులో మన ధ్యానంలో అది మనం చూస్తున్నాం. ఈ 2 విషయాలు అయిపోయినాయి. అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. ఇవాళ 20వ అధ్యాయంలోని మిగతా వచనాలు. నేను 21 కూడా కవర్ చేస్తానేమో అనుకున్నాను, కానీ ఐ డోంట్ వాంట్ టు రష్. అండ్ వెన్ ఐ వాస్ మెడిటేటింగ్ ఐ సెడ్, లార్డ్, help us to spend good time in these 3 chapters. So maybe next week 21st chapter, దాని తర్వాత 22nd, అలాగా మనం ఈ గ్రంథాన్ని ఈ మాసంలో మనం ముగిద్దాం. అయితే 4, 5, 6 వచనాలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. మనం వర్తమానంలోకి వెళ్ళక మునుపు ఆ వచనాలను నేను సహోదరుల్ని చదవమని కోరుతున్నాను. మీరు మీ బైబిల్స్ తెరిచి పెట్టుకోండి. నోట్స్ రాసే వాళ్ళు రాసుకోవడానికి సిద్ధపడండి. నెక్స్ట్ ఈ 3 వచనాలలో మనం రాసుకోవాల్సింది పరిశుద్ధుల పరిపాలన. ద సెయింట్స్ విల్ రెయిన్. అండ్ హూ ఆర్ ది సెయింట్స్ అన్నది అది మనం అర్థం ఎవరండి పరిపాలిస్తారు. అండ్ ఇవాళ వర్తమానం అంటే ఇంకొక 3 విషయాలు, కానీ మెయిన్ 2 విషయాలు ఏంటంటే, ఒకటి 1000 ఏళ్ల పరిపాలన, రెండవది ధవలమైన మహాసింహాసనము, మిల్లెనియం అండ్ ద గ్రేట్ వైట్ థ్రోన్. అది ఇవాళ మనం కవర్ చేస్తాం. 2 అమేజింగ్ థింగ్స్, 2 గంభీరమైన సంఘటనలు భవిష్యత్తులో జరగబోయేవి. వీటి గురించి కూడా డిఫరెంట్ బిలీఫ్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం అంటే విషదంగా చూడం, కానీ ఆ నమ్మకాలేంటి, దేవుని వాక్యమును బట్టి నాకు అర్థమైన వాస్తవం ఏంటి అన్నది మనం చూద్దాం. అయితే ఈ 3 వచనాలు చదువుతున్నప్పుడు మీరు రాసుకుంటున్నట్లయితే గుర్తుపెట్టుకోవడానికి, పరిశుద్ధుల పరిపాలన ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలనలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. అంతట సింహాసనములను చూసి తిని వాటి మీద ఆశీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకున్న వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఈ 20వ అధ్యాయములో మీరు ఇంటికి లెక్క పెట్టుకోండి, 6 సార్లు 1000 సంవత్సరాలు ఉంటుంది. అంటే అన్ని సార్లు ఆయన చెప్పిన తర్వాత, నేను మామూలు చాలా సింపుల్ అండి, నాకేమి థియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుంటూ వేరే రెఫరెన్సెస్ కమెంటరీస్ చూస్తూ నేను నేర్చుకుంటాను. దట్ ఈస్ హూ ఐ యామ్. అయితే దానిని అనేక రీతులుగా పరిశీలించగా ఖచ్చితంగా ఈ 1000 ఏళ్ల పరిపాలన అన్నది అది లిటరల్, అంటే నిజంగానే లిటరల్గా యేసు ప్రభు వారు ఎత్తబడిన సంఘంతో పాటు తిరిగి వచ్చినప్పుడు, దాని తర్వాత మళ్ళీ నేను ఈ ప్రకటన గ్రంథపు సిరీస్ ప్రారంభించినప్పుడు ఫస్ట్ మనం చూసింది ర్యాప్చర్, సంఘం ఎత్తబడటం. అది చూసి దాని తర్వాత మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయానికి వెళ్ళి అలాగా మెయిన్ విషయాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఇన్ని వారాలుగా. అయితే 2 పునరుద్ధానాలు నేను అప్పుడు జ్ఞాపకం చేశాను, ఇప్పుడు మరలా. ఎందుకంటే ఈ మొదటి పునరుద్ధానం అన్నమాట, ఫస్ట్ రిజరక్షన్,
వాట్ ఈస్ దిస్ ఈ ఫస్ట్ రిజరక్షన్లో 3 గ్రూప్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ గ్రూప్ ఎవరయ్యా అంటే సంఘము. ఎప్పుడు ఆయన రాకడలో మొదటి భాగం, అంటే మళ్ళీ క్లారిటీ కోసం చెప్తాను, ఆయన రాకడలోని మొదటి భాగం. అది ఎప్పుడో తెలియదు, ఇవాళ ఆయన రావచ్చు, రేపు రావచ్చు, 10 సంవత్సరాల తర్వాత రావచ్చు, 100 సంవత్సరాల తర్వాత రావచ్చు, తండ్రికి తప్ప మరి ఎవరికి తెలియదు. అది వాస్తవం అండి. నో బడీ కెన్ గివ్ ఎ డేట్ అండ్ టైమ్ అబౌట్ వెన్ క్రైస్ట్ విల్ కమ్ టు టేక్ హిస్ చర్చ్. అది ఫస్ట్. కాబట్టి పెంతెకొస్తు నాడు ప్రారంభమైన ఆది సంఘము, పేతురు నిలబడి వాక్యం చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఆయన తిరిగి వచ్చి ఆయన వధువును తీసుకొని వెళ్ళే ఆ గుంపు, ఆ సంఘం, ఆయన నామమును విశ్వసించిన వారు, అది మొదటి పునరుద్ధానంలో మొదటి గుంపు. బైబిల్ గ్రంథకర్తలు చెప్పేది ఏంటంటే అది జరిగిన తర్వాత మరి భూప్రపంచంలో మనం అవన్నీ చూసాం, భవిష్యత్తులో జరగబోయేవి. 7 సంవత్సరాల భయంకరమైన శ్రమ తర్వాత ఆయన తిరిగి రావటం. ఇప్పుడు ఆ విషయాలు మనం చూస్తున్నాం. ఆ 7 సంవత్సరాల శ్రమ, ఆ ట్రిబులేషన్ టైం ఎండ్ అవుతున్నప్పుడు ఆయన తిరిగి వచ్చుట. అప్పుడు ఆల్రెడీ సంఘం ఎత్తబడింది. దాని తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల శ్రమలో ఆయన నామం తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దే ఆర్ కాల్డ్ ద ట్రిబులేషన్ సెయింట్స్. ఎలాగంటే వీరు రక్షింపబడతారు? 1,44,000 మంది ఇవాంజలిస్ట్, జూయిష్ ప్రీస్ట్ అని మనం చూసాం. వాళ్ళు వెళ్ళి ప్రపంచ నలుమూలలకి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది, లక్షలాది, కోట్లాది మంది, వీ డోంట్ నో దట్ నంబర్, ఆ జన సమూహము ఆయన యందు విశ్వసిస్తారు. వారిలో కూడా మృతి పొందిన వారు ఉంటారు, వారిలో సజీవమైన వారు కూడా ఉంటారు. మృతి పొందిన వారు ఆ గుంపు. పాత నిబంధన పరిశుద్ధులు అంటే ఈ మూడు గుంపులు, మొదటి పునరుద్ధానం వీరందరూ. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ దట్ క్లారిటీ ఆల్ ఓవర్ అగైన్. ఫస్ట్ రిజరక్షన్, దేర్ ఆర్ 2 రిజరక్షన్స్. అది సెకండ్ రిజరక్షన్, రెండో పునరుద్ధానం కూడా మనం ఇవాళ చూస్తాం. ఈ మొదటి పునరుద్ధానంలో 3 గుంపులు. మొదట ఎత్తబడిన సంఘము, తర్వాత సంఘంతో పాటు తిరిగి ఆయన వచ్చినప్పుడు 7 సంవత్సరాల శ్రమ ఎండ్ అవుతున్నప్పుడు పాత నిబంధన సెయింట్స్, పరిశుద్ధులు, అలాగే ట్రిబులేషన్ సెయింట్స్, వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరికీ దేవుడిస్తున్న గంభీరమైన ఆధిక్యత. ఎవరందరికీ? ఎత్తబడిన సంఘము, పాత నిబంధన పరిశుద్ధులు, అలాగే ఆ 7 సంవత్సరాల శ్రమలో రక్షింపబడిన పరిశుద్ధులు. వీరందరికీ, ఈ మొదటి పునరుద్ధానములో భాగస్థులైన వీరందరికీ దేవుడిస్తున్న గంభీరమైన ఆధిక్యత ఆయన వాగ్దానము ద్వారా. అదేంటంటే 1000 సంవత్సరాలు ఆయనతో పాటు పరిపాలించుట. ద ప్రామిస్ ఆఫ్ ద మిలేనియం, దట్ ఈస్ వాట్ యు నీడ్ టు రైట్ డౌన్. కాబట్టి దేవుని వాగ్దానం అని అంటే దయచేసి గమనించండి, మనకి సింపుల్గా అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథం అంతా దేవుని వాగ్దానాల చేత నింపబడినది. అయితే దేవుని వాగ్దానాలు ప్రప్రథమంగా 2 రకాలు. దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. వెన్ ఎవర్ యూ లుక్ ఎట్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానాలను మనం చూసినప్పుడు, దేవుని యొక్క వాగ్దానం మనకి ఆయన వాక్యం ద్వారా వచ్చినప్పుడు, లేకపోతే వేరే ఎవరైనా మీ పట్ల ఈ దేవుని వాగ్దానం అండి అని దేవుని వాక్యం ద్వారా మీకు చెప్పినప్పుడు, లేకపోతే మీ హృదయం నాకు అనిపించినప్పుడు, దేవుని వాగ్దానాలు 2 రకాలు. మొదటిది షరతుతో కూడిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రామిసెస్ దట్ ఆర్ కండిషనల్. అవన్నీ నేను చూపించను. ఒకే ఒకటి నాకు నచ్చే అనేక కండిషనల్ ప్రామిసెస్లో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ కీప్ రిమైండింగ్. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 17వ వచనం, 2 Chronicles 7th chapter 14th verse, మనకి పరిచయమైన వాగ్దానమే ఇది. నా పేరు పెట్టబడిన ఆ జనులు తమ్మును తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచినలా ఆకాశము నుండి, అంటే మొదట చెప్పినవన్నీ కండిషన్స్ అండి. అండ్ ఇఫ్ నాట్ నౌ, డోంట్ యూ థింక్ దిస్ ప్రామిస్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ డ్యూరింగ్ దీస్ డేస్? ఆయన ప్రజలంట, నా పేరు పెట్టిన జనము తమను తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం. ఒకవేళ ఇంకా వీటిల్లో మీరు సరి చేసుకోపోతున్నట్లయితే దయచేసి దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు, నెక్స్ట్ పార్ట్ దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఈ 4 విషయాలు చేయాలి. ఏమవుతుంది? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును.
Don't you think we have to pray all over again, keeping this verse before us and setting right? దేవుని పిల్లలుగా భారతదేశంలో, వేరే దేశాల్లో మీరు ఎక్కడున్నవారు వింటున్నప్పటికీ ఒక్కమారు మీరున్న దేశం, ఒకవేళ ఈ దేశంలోనే ఎక్కువ మందిగా మనం ఉన్నాము, మీరు ఈ దేశం కొరకు, ఈ దేశమును దేవుడు దర్శించి స్వస్థపరచాలి అంటే ఆయన ప్రజలు ముందు పశ్చాత్తాపపడాలి. హల్లెలూయా. ఆయన ప్రజలు అనగా మనము పశ్చాత్తాపపడాలి, మనం సరిచేసుకోవాలి. ఇతరులు మనం చూడొద్దు, మన లోటుపాట్లు మనం ఒప్పుకుందాం, సంఘంగా మన లోటుపాట్లు ఒప్పుకుందాం. మనం ప్రార్థన చేసి పశ్చాత్తాపపడి ప్రభువునకు సమర్పించుకొని సరిచేసుకొని, ప్రభు మా ప్రార్థన ఆలకించి మా దేశమును స్వస్థపరిచయ్యా, ఈ ప్రజలను స్వస్థపరిచయ్యా, నువ్వు దర్శించయ్యా. సో దట్ ఈస్ ఎ కండిషనల్ ప్రామిస్. ద సెకండ్ కేటగిరీ ఆఫ్ ప్రామిసెస్, బైబిల్లో ఉన్న వాగ్దానాల్లోని మరొక కేటగిరీ, మరొక గుంపు ఏంటయ్యా అంటే అన్కండిషనల్. ప్రైజ్ గాడ్, వి ఆల్ లైక్ అన్కండిషనల్ ప్రామిసెస్ కాదా? ఈ 1000 ఏళ్ల పరిపాలన గురించిన ప్రామిస్ అది అన్కండిషనల్. ప్రైజ్ గాడ్. దీనికి ఏ రకమైన షరతులు లేవు. అంటే కేవలం అంటే పాత నిబంధనలో ఒక వచనం చూపించి ఈ 1000 సంవత్సరాలు లిటరల్ అని తెలియడానికి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. 2 శామ్యూయల్ చాప్టర్ 7 వర్స్ 12. ఇది దావీదుకి దేవుడిచ్చిన వాగ్దానము, ఆయన రాజ్యము గురించి. అయితే మనకి తెలుసు దావీదు సింహాసనము ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆ రీతిగా యేసు ప్రభు వారు ఈ లోకములోనికి రావటము, ప్రస్తుతం తన సామ్రాజ్యము, తన రాజ్యము ఆయన నా ముందు విశ్వసించిన వారి హృదయాల్లో ఆయన స్థాపిస్తున్నాడు. కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆ 7 సంవత్సరాల శ్రమ ఎండ్ అయినప్పుడు, ఆయన తిరిగి సంఘముతో పాటు వచ్చినప్పుడు, దానితో పాటు ఆ మొదటి పునరుత్థానంలో లేపబడిన పాత నిబంధన పరిశుద్ధులు, అలాగే 7 సంవత్సరాల్లో ఆయన యందు విశ్వసించి మరణించిన వారందరూ లేపబడి ఆ మొదటి పునరుద్ధానపు భాగములో వారు ఉండగా, ఆ గుంపుతో పాటు యెరూషలేము క్యాపిటల్గా పెట్టుకొని యేసు ప్రభు వారు 1000 సంవత్సరాల పరిపాలన చేస్తారు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం దయచేసి చూడండి. నీ దినములు సంపూర్ణమగునప్పుడు, రైట్, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. ఇది దావీదు నాకు ఇచ్చింది. ఇది ప్రాఫెటిక్ రీతిగా యేసు ప్రభు వారు వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేసినప్పుడు. అయితే కొంతమంది బైబిల్ గ్రంథకర్తల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది లిటరల్ కాదండి, ఇది ఒక సింబాలిక్ వే అని చెప్తారు. మరి కొంతమంది వారైతే ఆల్రెడీ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమైపోయింది అనమాట. ప్రారంభం అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది నాకు తెలియదు. సో ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీ సర్కాస్టిక్ రిమార్క్, బట్ బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఐ టేక్ ఇట్ యాజ్ ట్రూ అండ్ లిటరల్. కాబట్టి ఖచ్చితంగా ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఆయన ఈ లోకంలో లిటరల్గా ఆయన చేస్తారు. అది ఆయన ఇచ్చిన వాగ్దానము. రెండవది, నేను ఇందాక ప్రారంభంలో చెప్పినట్లు, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండే ప్రజలు ఎవరు, వ్యక్తులు ఎవరు? 1000 ఏళ్ల పరిపాలన వాగ్దానము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 6 సార్లు ఉంది. ఆయన లిటరల్గా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఎవరెవరు ఆయనతో పాటు ఉంటారు అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఆ మొదటి పునరుద్ధానం మనం ఇందాక 4 నుంచి 6 వచనాలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చదివించాను, మళ్ళీ చదివించట్లేదు. అయితే ఒక్క వచనం మనం ప్రొఫెటిక్ వర్స్ దానియేలు గ్రంథమునకు వెళ్ళాలి. కొన్ని వచనాలు వాస్తవానికి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేల్ చాప్టర్ 12 వర్సెస్ 1 to 4. వాటిని నేను వివరించను, కానీ దానిని కూడా మీరు లింకప్ చేసుకోవాలి. పాత నిబంధన పరిశుద్ధులు ఏ రీతిగా అయితే ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో భాగస్థులో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆ కాలమందు నీ జనుల పక్షం నిలిచినట్టి మహాధిపతి మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలిగినంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు.
కొందరు నిత్య జీవం అనుభవించుటకును ఆ, కొందరు నిందపాలకుటకును ఉమ్, నిత్యముగా హేయులకుటకును మేలుకొందురు. మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆ, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. వావ్. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ఆ. నిరంతరమును ప్రకాశించెదరు. డూ యు వాంట్ టు షైన్? ఇది ఇంకొక వర్తమానం అనుకోండి. దేవుని బిడ్డలు ఇతరులను దేవుని వైపుకి తిప్పాలా లేదా? థింక్ అబౌట్ దట్ వర్స్. ఆర్ యూ దట్ షైనింగ్ లైట్? ఈ లోకములో మనం ఎవరు? ఈ లోకమునకు ఉప్పు, వెలుగై ఉన్నాం మనం. కాబట్టి దేవుని యొక్క వెలుగు మన ద్వారా బయటకు వెళ్ళినప్పుడు ఇతరులు దేవుని వైపుకి ఆకర్షింపబడతారు. 4వ వచనం. దానియేలు ఆ, నీవు ఈ మాటలను మరుగు చేసి ఆ, అంత్యకాలం వరకు ఉమ్, ఈ గ్రంథమును ముద్రింపుము. ఆ, చాలా మంది ఆ, నలుదిశలో సంచరించినందున ఆ, తెలివి అధికమగునని ఆ. నాతో మాట్లాడు గాబ్రియేలు అతడు చెప్పాను. ఇది మనం లిటరల్గా చూస్తున్నాం. తెలివి ఎక్కువైపోతుంది, కానీ దేవుని వైపుకి తిరిగేవారు తక్కువైపోతున్నారు. కానీ ఇటువంటి ప్రజల మధ్య ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్ గాడ్ హెస్ కెప్ట్ యు అండ్ మీ అలైవ్. నిన్ను నన్ను ఆయన సజీవుల లెక్కలో ఉంచాడు, ఇలాంటి పరిస్థితుల్లో ఉంచాడు. ఎందుకు? ఇతరులను దేవుని వైపుకి తిప్పడానికి. అయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు ఇప్పుడే చదివారు. అందులోని వచనాలన్నిటి నెరవేర్పు ఈ 20వ అధ్యాయంలో. మృతులు లేపబట్టం, 2 పునరుద్ధానాలు, ఫస్ట్ రిజరాక్షన్, సెకండ్ రిజరాక్షన్, వి విల్ సీ దాట్. దాని తర్వాత పరిపాలన, అవన్నీ. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ భాగం నాకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 7-10 వచనాలు. ఆ వచనాలు మనం ఒకసారి చూసి ఇప్పుడు సాతాను మనం ఈ 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఇవాళ చదివించలేదు, లాస్ట్ వీక్ మనం చూసాము. యేసు ప్రభువు వారు, జాగ్రత్తగా వినండి, సంఘంతో పాటు తిరిగి వచ్చినప్పుడు, 2వ రాకడలోని 2వ భాగము, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ మొదటి పునరుద్ధానంలోని అన్ని గుంపులు ఒకటవగా ఆ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభము. ఆ ప్రారంభంలో సాతానును దేవుడు బంధించేశాడు. ఆల్రెడీ 19వ అధ్యాయం ఎండ్లో క్రీస్తు విరోధి అనగా ఈ 7 సంవత్సరాలు పరిపాలించి సమస్తం తన స్వాధీనపరుచుకొని వాడికి సపోర్ట్గా ఈ ఫాల్స్ ప్రాఫెట్, అబద్ధ ప్రవక్త, సాతాను యొక్క మెయిన్ ఏజెంట్స్ వాళ్ళు సమస్త కంట్రోల్ తీసుకున్నారు. 7 years అయిపోయింది. వారిరువురిని బంధించేశాడు, సాతానును కూడా బంధించాడు. 1000 సంవత్సరాలు వీరు బంధింపబడ్డారు. ఆ బంధింపబడిన తర్వాత ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఈ లోకంలో, దట్ విల్ బి ద బెస్ట్ టైమ్ ఎవర్. బెస్ట్ టైమ్ ఎవర్. ఎందుకంటే సాతాను లేడుగా, సాతాను శక్తులు లేవు. కాబట్టి దానికంటే శ్రేష్టమైన సమయం ఈ భూప్రపంచంలో భవిష్యత్తులో ఇంకెన్నడూ మనుషులు చూడరు. A time of peace, a time of rejoicing, and everything is smooth because Jesus is literally ruling this world. ఈ లోకమును సృష్టించిన సృష్టికర్త ఆయన పరిపాలిస్తున్నాడు. తనతో పాటు వీరందరూ ఉన్నారు. అయితే ఆ 1000 సంవత్సరాల గంభీరమైన పరిపాలన అయిపోయాక అప్పుడు సాతాను విడుదల చేయబడటం, ఆ విషయాలు చూద్దాం. ఎందుకు? ఫైనల్ ఆపర్చునిటీ. వాడు ఆల్రెడీ ఓడిపోయిన వాడు. సేటన్ విల్ రివోల్ట్. సాతాను తిరుగుబాటు చేస్తాడు. అయితే ప్రశ్న ఏంటంటే, కొంతమందికి వచ్చేది, ఇది చదివిన తర్వాత నేను చెప్తాను. ఇక్కడ కూడా ఒక ప్రశ్న చాలామందికి. అందుకనే దే ఫీల్ దట్ దిస్ 1000 years is not actually literal and there are some concerns in this part of the Bible. ఏంటది అని మనం చూద్దాం ఈ చదివిన తర్వాత. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడను. భూమి నలుదిశల యందుండు జనులను రైట్ లెక్కకు సముద్రపు ఇసుకలో ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి రైట్ వారిని యుద్ధమునకు పోగు చేటుకై వాడు బయలుదేరును. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడను. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగములు రాత్రింబగళ్ళు బాధించబడుతారు. కాబట్టి సాతాను తిరుగుబాటు. అయితే సాతానుకు మరొకసారి 1000 సంవత్సరాలు బంధింపబడిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడండి. 1000 years కొత్తలు ఆడిపోతూ ఉంటాడు అనుకుంటా. దాని తర్వాత
వాడికి ఫైనల్ ఫ్రీడమ్ విత్ హిస్ ఏజెంట్స్. అయితే ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు యేసుప్రభు వారు పరిపాలిస్తున్నారు, సాతాను లేడు, కాబట్టి భూప్రపంచం ఒక రకంగా పరలోకంలాగే అంతా చక్కగా ఉంటుంది. మరి అటువంటప్పుడు వీడు సాతానికి ఎక్కడి నుంచి వస్తారు? గుంపులు అంటే ఎంతమంది జనం ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళెవరు వీళ్ళు అన్న ఒక క్వశ్చన్ మీకు వచ్చిందా డౌట్? వెన్ జీసస్ ఈజ్ రూలింగ్, హౌ కెన్ సేటన్ హ్యావ్ సో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ స్టిల్ ఫాలోయింగ్? కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, సంఘం ఎత్తబడింది, కానీ మిగిలిపోయిన వారు ఉన్నారు, మరణించిన వారు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు. రక్షింపబడిన తర్వాత ఈ 7 సంవత్సరాల శ్రమలో రక్షింపబడిన వారు ఉన్నారు, అందులో మరణించిన వారు ఉన్నారు, సజీవంగా ఉన్నవారు కూడా ఉన్నారు. ప్లస్ ఆ టైంలో కూడా ఆయన తిరిగి వచ్చాక కూడా ఈ లోకములో ఆ 1000 సంవత్సరాల పరిపాలన అవుతున్నప్పుడు మనుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ పిల్లలు పుడతారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఐ మీన్, థింక్ ప్రాక్టికలీ. And when Jesus is ruling, remember, and when Satan is not in control, that means there will not be health issues. అంటే బైబిల్ గ్రంథకర్తలు అనేది ఏంటంటే, మళ్ళీ బైబిల్ ప్రారంభపు దినాలు మనుషులు 100 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, మేబీ పీపుల్ విల్ లివ్ ఫర్ 1000 years. అబ్బా, అప్పటి వరకు ఉంటే బాగుండు అనిపిస్తుందా మీకు? ఐఎమ్ ఓన్లీ టెలింగ్, బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ హెల్త్ ఇష్యూస్. ఏమి హెల్త్ ఇష్యూస్ ఉండవు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎవరు? యేసుప్రభు వారు పరిపాలిస్తున్నారు కాబట్టి పీపుల్ హ్యావ్ లాంగ్ లైఫ్స్. బట్ యు నో వాట్ ద ట్రాజెడీ? దట్స్ వై ఐ సెడ్ ద సెల్ఫ్ విల్. ఇట్లాంటి చక్కని పరిస్థితులు సాక్షాత్తు యేసుప్రభు వారు పరిపాలిస్తూ సాతాను బంధింపబడ్డాడు. కాబట్టి ఒక రకంగా ఆలోచిస్తే ఎవ్వరు దేవుని మీద తిరుగుబాటు చేయరనుకుంటారు, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వసించకుండా హాయిగా జీవించే వాళ్ళు. ఎందుకంటే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా సమృద్ధి, చక్క సంతోషంగా ఉంది కదా. కాబట్టి ఆ టైంలో కూడా కోట్లాది మంది దేవుని లెక్క చేయని వారు ఉంటారు. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. మానవ హృదయం యొక్క భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఘోరమైన పరిస్థితులు వచ్చినా తిరగని వారు ఉంటారు, అంతా చక్కగా ఉన్నా కూడా దేవుని పట్టించుకొని వారు ఉంటారు. అలాంటి గుంపులో నువ్వు ఉండకూడదు. అది మా ప్రార్థన. దట్ ఈస్ మై సింపుల్ అండర్స్టాండింగ్. సో Satan will have his forces from all those people who still will not believe in the one who is ruling. పరిపాలించే ఆ ప్రభువును విశ్వసించకుండా, సంతోషమైన, సమాధానకరమైన, సమృద్ధితో కూడిన ఆ గంభీరమైన పరిపాలనలో కూడా ఆయన యందు విశ్వసించకుండా ఉండేవారు సాతానుతో పాటు కలిసి దేవుని మీద తిరుగుబాటు చేయడానికి వారు రావటం, అయినా సాతాను యొక్క ముగింపు ఆ రీతిగా ఉంటుంది. ఇప్పుడు ఆ మిగతా వచనాలు అనగా 11వ వచనం మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవళమైన ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ టుడేస్ మెసేజ్. కాబట్టి ఇప్పటి వరకు మనం చూసింది పరిశుద్ధుల పరిపాలన, తర్వాత సాతాను తిరుగుబాటు. పరిశుద్ధుల పరిపాలన యేసు ప్రభు వారితో పాటు 1000 సంవత్సరాలు. వి సా ద ప్రామిస్ ఆఫ్ ద మిలేనియం. 1000 సంవత్సరాల వాగ్దానం చూసాం. 1000 సంవత్సరాల్లో పరిపాలించే ప్రజలు లేకపోతే వ్యక్తులు ఎవరో మనం చూసాం. ఆ 1000 సంవత్సరాల పరిపాలన ఎండ్ అవుతున్నప్పుడు సాతానుకి మళ్ళీ దేవుడు లాస్ట్ ఆపర్చునిటీ ఇవ్వటం. బట్ హీ ఈజ్ అ డిఫీటెడ్ ఫో. వాడు తన సైన్యమును, తనతో పాటు సహకరించే జనమును గుంపు చేసుకొని దేవుని సైన్యముతో పోరాడటము, వాడి సంపూర్ణమైన నాశనము, ముగింపు. ఇది అయిపోయాక ద మెయిన్ జడ్జ్మెంట్, దేవుని యొక్క ధవలమైన మహాసింహాసనం, ద గ్రేట్ వైట్ థ్రోన్. 2 తీర్పులు ఉన్నాయండి, దయచేసి గమనించాలి. నేను అనేక సార్లు చెప్పాను, ఈ తీర్పు ఎదుట దేవుని బిడ్డలు నిలబడరు.
ధవలమైన మహాసింహాసనం ఎదుట ఆయన నామమందు విశ్వసించిన వారు నిలబడరు. ఎవరు నిలబడతారయ్యా అంటే ఆయన నామమందు విశ్వసించని వారు. దేనికోసం వాళ్ళు నిలబడతారు? వారు చేసిన పాపమునకు ప్రతిఫలం పొందడానికి, అనగా నరకం. మరి దేవుని యందు విశ్వసించిన వారి యొక్క అదేంటంటే అది అయిపోయింది. సంఘం ఎత్తబడినప్పుడు అక్కడ దేవుని ప్రజలు ఆయన ఎదుట నిలబడటం, మన పాపమునకు కాదు, జాగ్రత్తగా వినండి, మనం చేసిన పనులు. Children of God will not stand before the judgment for their sins because their sins are forgiven, paid on the cross of Calvary. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం నేను మీ అతిక్రమములను దూరపరిచాను అన్నాడు. నేను వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. అలాగైతే ఏమందుము ఇక నువ్వు పాపమును నిలిచిందుమా అట్లు అనరాదు. అయితే అక్కడ మనం లెక్క అప్పజెప్పవలసినది, మనము రక్షింపబడిన తర్వాత, జాగ్రత్తగా వినండి, మనం రక్షింపబడిన తర్వాత మనం ఆయన కోసం చేసిన పని పనికొచ్చే పనా, పనికిరాని పని? ప్రభు కోసమే చేస్తుండొచ్చు, కానీ మన స్వార్థం కోసం చేస్తుంటే, మన చిత్తానుసారంగా చేస్తుంటే, మనకి నచ్చినట్టు చేస్తుంటే ఆ పని నిలవదు. ఆ అగ్ని పరీక్షలో బూడిదైపోద్ది. మనం రక్షింపబడిన వారమే, పరలోకంలో మనం ఉంటాం, ఆయనతో పాటు మనం పరిపాలన చేస్తాం. బట్ స్టిల్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్రౌన్ టు గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. అయితే మన పని శ్రేష్టమైనది అయితే, అది బంగారం వలె అయితే దానికి ప్రతిఫలం ఉంటుంది. అది పరిశుద్ధుల తీర్పు, ఇది పాపుల తీర్పు. The great white throne is where all sinners stand and all those, ఎంతమంది అయితే నామమందు విశ్వసించకుండా మరణించారో, ఆయన నామమందు విశ్వసించి ఆ టైంలో సజీవంగా ఉన్నారో వారి అందరూ ఈ సింహాసనం ఎదుట నిలబడతారు. 11వ వచనం చూద్దాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడు అని ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయెను. వాటికి నిలువ చోట కనబడకపోయాను. 3 విషయాలు నేను ఇందులో అంటే వివరించను, కానీ ఈ సింహాసనం గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాలని, గుర్తుపెట్టుకోవాలని. దేవుని యొక్క సింహాసనము అది ఆయన శక్తికి మూలము. The throne of God is the source of power. The throne of God is the source of power. The throne of God is the seat of power. ఆయన అధికారమును సూచించే ఆ కుర్చీ అది. The throne of God is the sign of God's power. I'm not explaining, but remember these 3 things. దేవుని యొక్క ఆ ధవలమైన మహాసింహాసనము శక్తికి మూలము, శక్తికి సూచన, శక్తిని సింబలైజ్ చేసే సీట్. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, తండ్రి అంట తీర్పు తీర్చడానికి యేసు ప్రభు వారికి అధికారమునిచ్చాడు. జాన్ చాప్టర్ 5:22. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తర్వాత మీరు ధ్యానం చేయండి. God has given all authority, God the Father, all authority, సమస్తమైన అధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత తండ్రి అయిన దేవునితో పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అధికారమును ఆయన వ్యక్తపరుస్తాడు. 12-13 వచనాల్లో ఎవరు అక్కడ నిలబడేవారు అని మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, హూ ఆర్ దోస్ పీపుల్ who are going to stand before the great white throne? The Bible is clear. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు బహు స్పష్టము. ఎవరు అక్కడ నిలబడేవారు? మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఇది మనం ఇవాళ చూడాలి, టైం తక్కువ ఉంది కానీ చూద్దాం. ఎందుకంటే అక్కడ గ్రంథము అని లేదు, గ్రంథములు విప్పబడి ఉన్నాయి అని ఉన్నది. ఏంటి గ్రంథాలు అని మనం చూడాలి. మరియు జీవ గ్రంథం వేరొక గ్రంథం విప్పబడెను. 2 గుర్తుపెట్టుకోండి. ఒక వైపేమో గ్రంథాలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, ఇంకో వైపేమో బుక్ ఉంది.
మా ప్రార్థన ఈ ఒకే బుక్లో నీ పేరు ఉండాలి. నా పేరు ఉంది. ఏ పాస్టర్ గారు మీరు చూసారా అంటే, ఆయన నా సొంత రక్షగా స్వీకరించాను కాబట్టి ఎంతమంది అయితే మనం స్వీకరించామో మన పేర్లు ఆ జీవ గ్రంథంలో రాయబడినాయి. హల్లెలూయా. ఎవరు ఆ పేరుని తుడిచిపెట్టడానికి వీలు లేదు. నా తండ్రి హస్తంలో మన మన పేర్లు చెక్కబడినాయి అని ఉంటుంది. అవి ఎవరు అపహరించడానికి వీలు లేదు. కాబట్టి ఉన్న సమయంలో అది చూద్దాం. అయితే చదివేసాను బ్రదర్, సారీ. గ్రంథములు ఉన్నాయి, జీవ గ్రంథం ఉంది. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి, ఆ గ్రంథముల యందు కొన్ని గ్రంథాలు తీస్తారట. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. ఇది రెండవ పునరుద్ధానం. దిస్ ఇస్ సెకండ్ రిజరక్షన్. దిస్ సెకండ్ రిజరక్షన్ ఇస్ ఫర్ ఆల్ దోస్ టు బి జడ్జ్డ్ ఫర్ దేర్ సిన్స్. మొదటి పునరుద్ధానములో సంఘం ఎత్తబడింది. పాత నిబంధన పరుషులు ఎత్తబడ్డారు. దాని తర్వాత 7 years ఆఫ్ ట్రిబ్యులేషన్ ఆయన నామమున విశ్వసించిన వారందరూ ఎత్తబడ్డారు. దేవునితో పాటు పరిపాలించే గంభీరమైన గొప్ప ఆధిక్యత వీరికి లభించింది. దాని తర్వాత ఎంతమంది అయితే ఆయన నామమున విశ్వసించిన వారు ఇంకా భూప్రపంచంలో జీవిస్తున్నారో, ఎంతమంది అయితే ఆయన నామమున విశ్వసించకుండా మరణించారో, అందరూ నిలబడుతున్నారు. 2 మాటలు చెప్తాను, దాని తర్వాత గ్రంథాలు చూద్దాం. 2 మాటలు ఏంటంటే, ఈ తీర్పు జాగ్రత్తగా వినండి. ధవలమైన మహాసింహాసనం ఎదుట ద ఓన్లీ రైచియస్ జడ్జ్ హూ ఇస్ గోయింగ్ టు జడ్జ్ ఇస్ నన్ అదర్ దాన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, బికాస్ ది పవర్ హెస్ బీన్ గివెన్ బై గాడ్ ద ఫాదర్. తండ్రి ఆయనకి అధికారం ఇచ్చాడు కాబట్టి యేసు ప్రభు వారు ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఈ తీర్పు 2 మాటలు చెప్తాను, సంపూర్ణమైనది, సత్యమైనది. డోంట్ ఫర్గెట్. అండ్ ఐ విల్ షో యూ క్లియర్లీ టుడే, నాట్ మీ బట్ గాడ్ విల్ షో అస్ క్లియర్లీ. పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టంగా ఎందుకు ఈ తీర్పు సంపూర్ణమని, ఎందుకు ఈ తీర్పులో సత్యం ఉందని. Our God cannot be unfair. He cannot be unfair. We will see all over again. మరొకసారి స్పష్టంగా చూద్దాం. ఏంటి మరి మనుషులను తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన గ్రంథాలు తీస్తున్నాడే, ఆ గ్రంథాల్లో ఏమున్నాయి? ఆ గ్రంథాలని బట్టి వారిని తీర్పు తీరుస్తున్నాడు. మరొక గ్రంథమును బట్టి తన నామమందు విశ్వసించిన వారికి నిత్యము జీవించే ఆ శ్రేష్టమైన భాగ్యము, ఆ జీవ గ్రంథము. ఏంటి ఈ గ్రంథాలు? కపుల్ ఆఫ్ బుక్స్. అంటే ఐఎమ్ నాట్ టెలింగ్, I've only meditated, I've only done my research. మరి నిజంగా ఇవే గ్రంథాలంటే వాస్తవానికి నాకు తెలియదు, టు బి ఆనెస్ట్. అయితే ఎందుకు సార్ పాస్టర్ గారు ఎందుకు మీరు ఇవి చెప్తున్నారంటే, కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి కాబట్టి బహుశా ఈ గ్రంథాలు తెరవబడతాయేమో అన్న అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. మొదటిది ద బుక్ ఆఫ్ ద మెంబర్స్. ఏంటిది? 139వ కీర్తన, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సామ్స్. అంటే మిగతా బాగుండవా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. 139వ కీర్తన 16వ వచనం, సామ్ 139 verse 16. నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఏదో ఒక బుక్లో ఎవ్రీ డీటెయిల్ రాసుకుంటున్నాడా దేవుడు? నేను పుట్టినరోజు మొదలుకునే, this is what this verse is telling me. I am a very practical, simple Bible teacher and preacher. ఆయన గ్రంథంలో రాయబడుతున్నాయి. ఏంటి అంటే అక్కడికి వెళ్ళాలి, చూడాలి. రక్షింపబడిన వారికి దీంతో పని లేదు. రక్షింపబడిన వారు ఇంకా మీ జీవితం ఆయనకి సమర్పించుకోకుండా ఇంకా జీవిస్తూ ఉంటే, ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అండ్ సేయింగ్ ఇస్ బీయింగ్ రికార్డెడ్. సో దట్ కుడ్ బి వన్ బుక్ దట్ విల్ బి ఓపెన్డ్. మత్తయి సువార్త 12వ వచనం, ద బుక్ ఆఫ్ వర్డ్స్. ఇది కొంచెం వాళ్ళు అంటే ఎందుకు ఈ వచనాలు నేను చూపిస్తున్నానంటే, జస్ట్ టు టెల్ యూ దట్ ద జడ్జ్మెంట్ విల్ నాట్ ఓన్లీ బీ టోటల్, ఇట్ విల్ బీ ట్రూ. దేవుని యొక్క తీర్పు సత్యమైనది. ఆయన న్యాయవంతుడు, ఆయనలో అన్యాయం లేదు. ఆ ఫైనల్ జడ్జ్మెంట్ ఆల్సో విల్ బి టోటల్ అండ్ ట్రూ. అండ్ సీ దిస్. నేను మీతో చెప్పినది ఏమనగా, రైట్, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును.
సో ద బుక్ ఆఫ్ వర్డ్స్ అదొక బుక్ మెయింటైన్ అవుతుంది దేవుని దగ్గర. బుక్ ఆఫ్ వర్డ్స్ మనం చెప్తున్న మాటలన్నీ, అంటే దేవుని కృపను బట్టి రక్షింపబడిన వారము మనం పలికిన మాటలు మనం చేసిన పనులన్నీ ఆయన క్షమించాడు. అలాగని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. అయితే మలాకీ గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 16వ వచనం. సో దేర్ ఇస్ వన్ బుక్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ రిటన్, దేర్ ఇస్ అనదర్ బుక్ అబౌట్ యువర్ వర్డ్స్. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు రైట్ ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. కాబట్టి ద బుక్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ బుక్ అంటే యూ కెన్ సీ ఇట్ 2 ways. కాంటెక్స్ట్ సందర్భంగా ఆదరణ కోసం ఏంటంటే, ఇది కీర్తనలో 56వ కీర్తన 8వ వచనం, సామ్ 56 verse 8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవుల్లో కనబడును కదా. అంటే నీ బుక్లో యు హ్యావ్ నంబర్డ్ మై వాండరింగ్స్ అండ్ పుట్ మై టీయర్స్ ఇన్ అ బాటిల్, ఆర్ దే నాట్ ఇన్ యువర్ బుక్? అంటే ఇది అంటే యాక్చువల్గా కాంటెక్స్ట్లో సందర్భంలో మనం చూస్తే అదే కరెక్ట్. సందర్భంలో మనం చూస్తే దేవుని బిడ్డలుగా మనం కార్చే ప్రతి కన్నీరు, ఆ కన్నీరున కారణాలు ఏంటో అని దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. అయితే దానిని మరొక రీతిగా మనం పరిశీలించి చూసినట్లయితే, కొన్ని మార్లు మనం కన్నీరు కార్చేది వేరే వాళ్ళు చేసిన పనులను బట్టో, వారు పలికిన మాటలని బట్టో. Lot of times tears are because somebody has hurt you, somebody has abused you, and so on and so forth. So there will be a book of tears. నేను అనుకుంటున్నాను, ఆయన నామమునందు విశ్వసించిన వారిని ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు వారు ఏ రీతిగా అయితే ఇతరులకు దుఃఖం కలిగించారో, ఏ రీతిగా అయితే వేరే యొక్క జీవితంలో ఒక నాశనం తీసుకొని వచ్చారో, వారి జీవితంలో కన్నీరు కాదు, వారి గుండె పగిలే పరిస్థితులు వారి జీవితంలో కల్పించారో, ఆ గ్రంథం కూడా ఉంటుంది. బుక్ ఆఫ్ వర్డ్స్ ఇస్ దేర్, బుక్ ఆఫ్ టీయర్స్ ఇస్ దేర్. అన్ని పుస్తకాలు ఇందాక మనం చదివాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో వారు చేసిన పనులు. ఒకసారి ఆ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలవబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరే గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలను చొప్పున మృతులు తీర్పు పొందిరి. సో ఇఫ్ నాట్ ఎనీథింగ్, అట్లీస్ట్ హియర్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, దెర్ ఈస్ ఎ బుక్ ఆఫ్ డీడ్స్. సరే, మిగతావన్నీ పాస్టర్ గారు మీరు ఏదో ఊహించుకున్నారు సార్, మాకేమి దాని గురించిన ఒప్పింపు లేదంటే నో ప్రాబ్లం. ఐఎమ్ ఓన్లీ టెలింగ్ that God will make every effort to show that his judgment is true. అంతే. ఆయన అన్యాయస్తుడు కాదని ప్లస్ నేను అనుకుంటున్నాను ఇంకో బుక్ కూడా ఉంటుందేమో, దానికి ఎక్కడ నాకు వచనం దొరకలా. దేవుడు మనుషులకి ఇచ్చిన అవకాశాలు, ఐఎమ్ ఓన్లీ థింకింగ్, ఎందుకంటే ఆయన అవకాశాలు ఇవ్వని దేవుడు కాదండి. అనేక అవకాశాలు, స్పెషల్లీ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎంత పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలలకి దేవుని యొక్క వాక్యం వెళ్తుంది. I think there will be nobody who will stand there and say, I never got an opportunity to know about you. I'm telling you, God will take out a book and say, ఇదిగో పలానా రోజు పలానా సమయాన నీకు అవకాశం ఉండింది నా గురించి నువ్వు తెలుసుకోవడానికి, నా గురించి నువ్వు విన్నావు. ఐఎమ్ ఓన్లీ థింకింగ్, దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా దానిని తృణీకరించినట్లయితే ఆ పుస్తకం కూడా మీ క్రియలు, నీ పనులు, నీకు ఇచ్చిన అవకాశాలను నువ్వు వాడుకోపోవటం, ఇతరులకు నువ్వు బాధ కలిగించి కన్నీరు పుట్టించిన ఆ గ్రంథము. ఇంకొక వచనం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేర్ ఇస్ ఎ బుక్ ఆఫ్ థాట్స్. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఇలాగు జరుగును. The day when God will judge the secrets of men by Jesus Christ. Secrets అంటే ఏంటి? It's all our thoughts. నీ తలంపులు గూర్చిన పాపులను తీర్పు తీర్చడానికి గ్రంథాలు,
పరిశుద్ధులకు ప్రతిఫలం ఇవ్వడానికి గ్రంథము. ఆ గ్రంథం ఏంటి? జీవ గ్రంథం. హల్లెలూయా. ప్రశ్న ఏంటంటే, ఆ గ్రంథంలో నీ పేరుందా? ఆ జీవ గ్రంథములో నీ పేరుందా? 13, 14, 15 వచనాలు మనం చూస్తే ద ఫైనల్ జీవ గ్రంథం గురించిన వివరణ. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, రైట్. మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న వారిని అప్పగించెను. ఓకే. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. చదివేసేయండి బ్రదర్. 14, 15. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. అలాగ ఎండ్ అవుతుందండి. ఇంకా 21st, 22nd చాప్టర్ ఇస్ ఎవ్రీథింగ్ బికమింగ్ న్యూ, అమేజింగ్. కానీ వాళ్ళు ఈ వాక్యం వినిన తర్వాత కొన్ని వారాలుగా భవిష్యత్తులో జరగబోయే విషయాలు దేవుడు మనకి ఇంత స్పష్టంగా జ్ఞాపకం చేయగా, దేవుడు అనేక అవకాశాలు, తరుణాలు మీకు దయచేయగా, ఇంకా ఆయనను స్వంత రక్షకుడిగా స్వీకరించకుండా జీవిస్తావా? లేకపోతే ఈరోజు నా పేరు నీ గ్రంథములో రాయమని కోరతావా? నా పేరు ఆ గ్రంథంలో ఉన్నది. మీ పేర్లు కూడా ఆ జీవ గ్రంథంలో ఉండాలి. అది మా ప్రార్థన. మా మమ్మీ ప్రభునందు నిద్రించి నెక్స్ట్ మంత్కి 15 years అవుతుంది. వారు యవనస్తులుగా ఉన్నప్పుడు, పిల్లలుగా ఉండేటప్పుడు, అంటే 1950s అన్నమాట, వారి ఇంట్లో పాడుకునే పాటల్లో ఈ పాట. మాకు చిన్నప్పుడు ఈ పాట పాడి మా మమ్మీ మా కోసం ప్రార్థన చేసేది. ఐ జస్ట్ వాంట్ టు సింగ్ దట్ సాంగ్ ఫర్ యూ విత్ ఎ ప్రేయర్ దట్ యువర్ నేమ్ షుడ్ బి రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. మీ పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడాలి. ఈ వాక్యం విని దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు ఒప్పింపబడినట్లయితే, మీరున్న స్థలాల్లో మీరు ప్రార్థన చేసుకొని మీ జీవితం ఆయనకి సమర్పించుకోకపోతే దయచేసి వెంటనే సమర్పించండి. పశ్చాత్తాపపడి, నీదు జీవ గ్రంథమందు, నీ దివ్య గ్రంథంబులో నాదు పేరు ఉన్నదేమో, నాదా నాతో చెప్పుమా. నీదు జీవ గ్రంథమందు, నీ దివ్య గ్రంథంబులో నాదు పేరు ఉన్నదేమో, నాదా నాతో చెప్పుమా. నీదు జీవ గ్రంథమందు, నీ దివ్య గ్రంథంబులో నాదు పేరు ఉన్నదేమో, నాదా నాతో చెప్పుమా. ఉన్నదా నాదు పేరు అచ్చట, నాతో చెప్పు నా సునాద, నా పేరున్నదచ్చట. అపజయంబులున్నవేమో ఆదరించుమో ప్రభో, మకుటమే చునా సునాద, నా పేరున్నదచ్చట. ఉన్నదా నాదు పేరు అచ్చట, నాతో చెప్పు నా సునాద, నా పేరున్నదచ్చట. నీదు జీవ గ్రంథమందు, నీ దివ్య గ్రంథంబులో నాదు పేరు ఉన్నదేమో, నాదా నాతో చెప్పుమా. ఉన్నదా నాదు పేరు అచ్చట, నాతో చెప్పు నా సునాద, నా పేరున్నదచ్చట.
ఉన్నదచ్చట. It is my prayer that your name should be imprinted in the book of life. Please don't neglect the call of God. ప్రేమతో పిలిచి ప్రాణం పెట్టిన ప్రభు అంటున్నాడు, నీ పేరు రాస్తానివ్వాలా నా యందు నువ్వు విశ్వసిస్తే. దయగల దేవా, పరిశుద్ధుడా, మమ్మల్ని దర్శిస్తున్న గొప్ప దేవా, మరొక పర్యాయం మీ మెల్లని స్వరమును వినిపించి మిమ్మల్ని మీరు కనపరుచుకున్న రీతిని బట్టి వందనాలు. ఎవరెవరైతే ప్రభు ఈ వాక్యమునకు స్పందించి తమ జీవితాలు యథార్థంగా పశ్చాత్తాపపడి మీకు సమర్పించుకున్నారో వారిని బట్టి వందనాలు. వారి పేర్లు మీ జీవ గ్రంథములో వ్రాయబడినాయి. మీ కొరకు నాయన వారు జీవించడానికి తమ జీవితాలు సమర్పించుకునే సహాయాన్ని చేయండి. మీ నామం ఎరిగిన వారు ఎంతో మంది ప్రభు, వందలాది మంది వర్తమానం విన్నారు. ఒక నిర్లక్ష్యముతో కూడిన జీవితము వారు జీవించక, నిబద్ధత కలిగిన జీవితం వారు జీవిస్తూ మిమ్మల్ని వెంబడించగలిగే కృపను దయచేయండి. ఎవరెవరికి ఎటువంటి అక్కర్లు ఉన్నాయో మాకు తెలియదు ప్రభు. మీ సమృద్ధిలో నుంచి వారి ప్రతి అక్కర్ను తీర్చండి. మీ సహాయమును దయచేయండి. మీ సమకూర్పునివ్వండి. మీ స్వస్థతను వారికి దయచేయండి. మీ చిత్తమును నెరవేర్చండి. గత వారం కానీ ఈరోజు కానీ తమ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారిని బట్టి వందనాలు. నూతన సంవత్సరపు దయా కిరీటములు మీరు వారికి దయచేయచ్చు. మీ కొరకు శ్రేష్టమైన జీవితాలు వారు జీవించడానికి సహాయం చేయండి. మాతో మాట్లాడిన గొప్ప దేవా, ఈ మీ శ్రేష్టమైన మాటలు మా జీవితంలో ఫలించే కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.